తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో కేంద్ర పట్టు మండలి, రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టు రైతుల సమ్మేళనం రైతులకు చక్కని విజ్ఞానాన్ని అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి రైతులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. పలువురు శాస్త్రవేత్తలు రైతులకు పట్టు సాగుపై అవగాహన కల్పించారు. పట్టు సాగులో మెళకువలతో పాటు రైతులకు అందించే సబ్సిడీలను వివరించారు. పట్టు పురుగుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు తమ అనుభవాలను తోటి రైతులతో పంచుకున్నారు. కేంద్ర పట్టు మండలి, రాష్ట్ర పట్టు శాఖ ఆధ్వర్యంలో పట్టు రైతుల సమ్మేళనం 2017 తూర్పుగోదావరి జిల్లాలోని చేబ్రోలులో జరిగింది. 13 జిల్లాల నుంచి పట్టు రైతులు ఈ సదస్సులో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పట్టు మండలి చైర్మన్ హనుమంతరాయప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టు పురుగుల పెంపకానికి మించిన వ్యవసాయం ఏదీ లేదన్నారు హనుమంతరాయప్ప. ఇష్టపడి సాగు చేస్తే నెలవారీ లక్షల ఆదాయం సంపాదించవచ్చన్నారు. పట్టు ఉత్పాదనలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 2వ స్థానంలో ఉందని, ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉంది అన్నారు. అందుకే దేశంలో మరే పంటకు లేని సబ్సిడీలను పట్టు పరిశ్రమకే ఇస్తున్నామని ఆయన తెలిపారు. దేశంలో పట్టు ఉత్పాదన పెరిగినా అది దేశ అవసరాలకు సరిపడినంతగా లేదు. ఇప్పటికే చైనా, ఉత్తర కొరియా, మిగిలిన దేశాల నుంచి పట్టును దిగుబడి చేసుకోవాల్సి వస్తోంది. ఈ లోటును భర్తీ చేయడానికి పట్టు రైతులను ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. ఈ సదస్సులో భాగంగా చేబ్రోలు, దుర్గాడ గ్రామాల్లో పట్టు షెడ్లు, మల్బరీ తోటలను పరిశీలించారు హనుమంతరాయప్ప. రైతులతో నేరుగా ముచ్చటించారు. నేల సారం, సాగునీటి లభ్యతను పరిశీలించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశానికి నేను వచ్చిండేది 5వ దఫా వచ్చిండాను. చిత్తూరు, హిందూపురం ఆ తోట చాలా పారాడిండాను. నేను సెంట్రల్ సిల్క్ బోర్డు చైర్మన్ అయ్యి 1 సంవత్సరం అయ్యింది. దానికి అన్ని మొత్తం దేశం తిరిగి వచ్చినాను ఇక్కడికి. ఇప్పుడు నేను పల్లీల తోట వచ్చినాను, ఇప్పుడు చేబ్రోలా వచ్చిండాను. కసులు నన్నింకా ఈ వలాలు ఏమి చేన్లు అంటాం మేము, దీన్ని చూస్తూ ఉన్నాను. రేష్మే ఇక్కడ V1 బాగా వస్తూ ఉంది. రైతులకి చాలా సంపాదన బాగా అవుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే నాకు చాలా సంతోషమైంది, ఇంత నీళ్లు ఉండే జాగా నేను చూడింది చాలా తక్కువ. అట్లా నీళ్లుంది, నేల బాగుంది, పంట బాగా వస్తుంది. మరి ఇక్కడ రైతులు కూడా చాలా శ్రమపడి పనిచేసేది చూసిండాను నేను. కొన్ని వాళ్ళకుండే కష్టాలు నాతో చెప్పుకో ఉన్నారు. దాన్ని మా అధికారులతో కూకు పట్టుకొని దాన్ని సరిచేసేది ఎట్లా అని నేను కూడా యోచన చేస్తాను. ఈ పట్టు శ్రమ ఏముంది అంటే మా దేశంలో చాలా తక్కువ పంట అవుతూ ఉంది. ఎంత ఎక్కువ అన్ను కూడా మా నేకారులు ఉండారు కదా, వాళ్ళకి సరితూగకి లేదు. ఇది చైనా, కొరియా వరదేశానికి చాలా రేషం నిపత్తి కూడా వస్తూ ఉంది. ఇట్లా విలువైన మరి రైతులకు బాగుండే పంట ఎవడు ఇండియా దేశంలో లేదు. అక్కడ తీసుకువచ్చే ఆ రేషంని తగ్గించాలా, ఇక్కడ మా రైతులే దాన్ని పండుకోవాలా. మా రైతులకి ఆ రేషము దుడ్డు వాళ్ళకి చాలా చిక్కాలా అని మా నరేంద్ర మోదీ గారు ఈ చైర్మన్ చేసి పంపించిండారు. స్మృతి ఇరానీ గారు, మా టెక్స్టైల్ మంత్రి గారు, మీకు ఏమి కాయలా సహాయం చేస్తాం, మీరు పోయి రైతులకి చెప్పి ఈ పంటని రేష్మే పట్టు చీర పట్టు పరిశ్రమ మేముంది, దీంట్లో బాగా నాకే ఉండేదాంట్లో నాకు అనుభవం ఉంది. నేను చిన్నోళ్ళని ఇంకా కూడా ఈ పట్టు శ్రమం నాకు తెలుసు. నేకారు కూడా నేను, రైతు కూడా నేను, రెండు ఉండే నానిక దీంట్లో నాకు తెలిసింది. దాన్నంతా మా రైతులతో పంచుకొని వాళ్ళకి ఏమో కష్టాలు ఉన్నాయి అయినంత మా ఇక్కడ రాజ్యం చంద్రబాబు నాయుడు గారు రాజ్యమేముంది, ఆ రాజ్యంతో మాట్లాడి వీళ్ళకి ఏమి దక్కాలి అదంతా ఇప్పించేదానికి మొత్తం మార్నింగ్ సెంట్రల్ సిల్క్ బోర్డుతో ఇచ్చేదాన్ని ఏదేమి వీళ్ళకి రావాలా ఇచ్చి ఈ పట్టు పరిశ్రమ బాగా అయ్యాలని నేను వచ్చిండాను. రాష్ట్రంలో 90,389 ఎకరాల్లో మల్బరీ సాగవుతోంది. 66,942 మంది రైతులు ఈ సాగులో నిమగ్నమయ్యారు.
ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఏడాదికి 5,42,000 మంది ఉపాధి పొందుతున్నారు. ఏడాదికి 4,676 మెట్రిక్ టన్నుల బైవోల్టేన్ కకూన్లు, 26,959 టన్నుల క్రాస్ బీడ్ కకూన్ల ఉత్పత్తి జరుగుతోంది. కకూన్ల ఉత్పత్తి 100 గూళ్లకు 71 కిలోలు వస్తోంది. ఇది దేశంలోనే అత్యుత్తమం. అందుకే రైతులను మరింతగా పట్టు పరిశ్రమలో ప్రోత్సహించేందుకు ఆటోమేటిక్ రీలింగ్ మిషన్లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు పట్టు పరిశ్రమల శాఖ డీడీ రామరాజు. పట్టు పరిశ్రమ అనేది మన రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా ఉందండి. సుమారుగా 90,000 ఎకరాల్లో ఈ పట్టు పరిశ్రమ సాగు జరుగుతూ ఉంది. దగ్గర 65,000 మంది రైతులు ఈ యొక్క పట్టు సాగు చేయుచున్నారు. వీరికి సుమారుగా పట్టు గుడ్లు చాకి కట్టి పట్టు పురుగుల పెంపకం ద్వారా వారికి దగ్గర 6,282 టన్నులు బైవోల్టైన్ కకూన్స్, అదే రకంగా సిబి కకూన్స్ 35,632 టన్నులు, టోటల్గా కింద సంవత్సరం 41,914 మెట్రిక్ టన్నుల పట్టుగుళ్ళు పండించడం జరిగింది. దీని ద్వారా సుమారుగా 5,563 మెట్రిక్ టన్నుల రా సిల్క్ ప్రొడక్షన్ కూడా జరగడం జరిగింది. ఇప్పటికే నవంబర్ 17 సంవత్సరం నాటికే 4,676 మెట్రిక్ టన్నుల బైవోల్టైన్ గూళ్ళు, 26,959 మెట్రిక్ టన్నుల క్రాస్ బ్రీడ్ కకూన్స్, టోటల్గా 31,635 మెట్రిక్ టన్నుల పట్టుగూళ్ళ ఉత్పత్తి చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అదే రకంగా ఈ బైవోల్టైన్ రా సిల్క్ కానీ సిబి రా సిల్క్ కానీ టోటల్గా 4,466 మెట్రిక్ టన్నుల పట్టు ఉత్పత్తి చేయడం రాష్ట్రంగా జరిగిందండి. తర్వాత టోటల్గా మన ప్రొడక్టివిటీ చూస్తే స్టేట్ యావరేజ్ 71.5 కిలోస్, అంటే ఒక రైతు 100 పట్టుగుళ్ళకి 71.5 కిలో పట్టుగుళ్ళు పండిస్తున్నారండి, ఒక 100 పట్టుగుడ్లకి. ఆ రకంగా జరుగుతూ ఉంది. తర్వాత మల్టీ అండ్ రీలింగ్ యూనిట్స్ సుమారుగా 240 యూనిట్లు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. రీసెంట్గా ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్స్ కూడా ఒక 10 యూనిట్లు నెలకొల్పడం జరిగిందండి. దీని నిమిత్తమై మనకి చేబ్రోలులో కూడా ఒక ఏఆర్ఎం శాంక్షన్ అయింది. అది ఎస్టాబ్లిష్మెంట్ స్టేజ్లో ఉందండి. అది సదస్సులో పాల్గొన్న రైతులు సాగులో తమ సమస్యలను వివరించారు. బీవీ పట్టుగుళ్లకు కిలోకు 100 రూపాయలు, సిబి పట్టుగుళ్లకు కిలోకు 50 రూపాయలు ప్రోత్సాహకం పెంచాలని కోరారు. రీలింగ్ షెడ్ల నిర్మాణానికి యంత్ర పరికరాలకు 50% రాయితీ ఇవ్వాలని, మార్కెట్ను విస్తరించి రీలర్ల సంఖ్య పెంచాలని కోరారు. పట్టు రైతులకు శిక్షణా కార్యక్రమాల కోసం ఆధునిక సౌకర్యాలతో కూడిన భవనాన్ని నిర్మించాలని, చేబ్రోలులో ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు. సెంట్రల్ సిల్క్ బోర్డు మదనపల్లి పట్టు పరిశ్రమ యొక్క పట్టుగుడ్ల ఉత్పత్తి కేంద్రం నుంచి వచ్చాను. ఇక్కడ వచ్చే రైతులకి మనము వాళ్ళకి అవేర్నెస్, వాళ్ళకి విషయాలు విశదీకరించి రైతులకి డైరెక్ట్గా వాళ్ళే గుడ్లు తెచ్చుకొని వాళ్ళే చాకి కట్టుకుంటే కొంచెం దెబ్బలు తింటున్నారు. కాబట్టి చాకీ సెంటర్ ద్వారా వాళ్ళు కనుక గుడ్లు తెచ్చుకొని వాళ్ళు మంచి పంటలు తీసుకోవడానికి అవకాశం ఉంది. తక్కువ రోజుల్లోనే ఎక్కువ ఆదాయం వస్తుంది. ప్రతి పంటకి వాళ్ళు ప్రతి నెల వాళ్ళు ఆదాయం తెచ్చుకునేదానికి అవకాశం ఉందన్నమాట. ఈ అవకాశం వాళ్ళు సద్వినియోగం చేసుకోవడానికి ఏం చేయాలంటే చాకీ సెంటర్లను వాడుకోవాలి. వాడుకోవడానికి మంచి నాణ్యమైన గుడ్లు తెచ్చుకొని ప్రైవేటు ఎక్కడంటే అక్కడ తెచ్చుకొని వాళ్ళు నష్టపోకుండా ఈ వాతావరణానికి తట్టుకునే విధంగా కేంద్ర ప్రభుత్వము చాలా కృషితో చాలా శ్రద్ధతో చేస్తుంది పట్టుగుడ్లు. ఆ పట్టుగుడ్లు మాత్రం తీసుకుని వాళ్ళు బయోవోల్టైన్ హైబ్రిడ్స్ చేస్తే మంచి ఆదాయం వస్తుంది. పట్టు రైతుల రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సులో వివిధ రకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రదర్శించిన పట్టు ఉత్పత్తులు రైతుల్ని ఆకట్టుకున్నాయి. పట్టును ఉపయోగించి తయారు చేసిన కళారూపాలు, పట్టు పురుగు వివిధ దశలు, పట్టులో రకాలు, పట్టు దారం తీసిన తర్వాత దశలు ఈ స్టాల్స్లో ప్రదర్శించారు. పట్టు రైతుల
సమ్మేళనంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన రైతులను అమితంగా ఆకట్టుకుంది. ఇక్కడ ప్రదర్శనకుంచిన పట్టు ఉత్పత్తులు కనువిందు చేశాయి. పట్టు సాగులో వివిధ దశలను ప్రదర్శనలో ఏర్పాటు చేసి కొత్తగా ఈ రంగంలో అడుగుపెట్టిన రైతులకు అవగాహన కల్పించారు. పట్టుగూళ్లను ఉపయోగించి తయారు చేసిన పుష్పగుచ్చాలు, రంగురంగుల దండలు రైతులను ఆకర్షించాయి. ముగా, మల్బరీ, టస్సర్, ఈరీ రకాలను ఈ విధంగా పెంచాలి. వాటికి ఉన్న మార్కెట్ అవకాశాలను ఈ ప్రదర్శనలో రైతులకు కళ్లకు కట్టినట్లుగా వివరించారు స్టాల్స్ నిర్వాహకులు. అతి పెద్దగా ఉండి చెట్లపై గూళ్లు పెట్టే టస్సార్ పురుగులను రైతులు ఆసక్తిగా గమనించారు. వాటి గూళ్లు సైతం చిన్న సైజు కోడిగుడ్లులా ఉండటంతో అందరినీ ఆకట్టుకున్నాయి. మల్బరీ తోటల పెంపకానికి అవసరమైన ఎరువులు, పురుగు మందుల స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. మల్బరీ ఆకుల కోత మిషన్లు, స్ప్రేలు, ఫ్లోరిటికేషన్ మిషన్లను ప్రదర్శనలో ఉంచారు. వాటిని వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు ఆసక్తిగా గమనించారు. వ్యవసాయంలో మెరుగైన ఆదాయం పట్టుతోనే సాధ్యం. అదే చేసి చూపిస్తున్నారు ఏపీ రైతులు. ఈ సాగులో మరింతగా రైతులు రాణించేందుకు ఏర్పాటు చేసిన ఈ సదస్సు రైతుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది.